మిత్రులారా నమస్తే. ఎన్నికలు ముగిసిపోయాయి కదా, టెన్షన్ తీరిపోయింది కదా, ఉత్కంఠకు తెరపడింది కదా, ఆసక్తికర పరిణామాలు వచ్చాయి కదా, చాలా విచిత్రాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, మ్యాజిక్ జరిగింది. ఏది ఏమైనప్పటికీ నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని మనం చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చేసుకుంటామే, అలాగా నాకు మీలాగే దేశం అంటే చాలా ఇష్టం. నా దేశం పట్ల నాకు చాలా ప్రేమతో పాటు నా దేశం పట్ల చాలా నమ్మకం కూడా ఉంది. ఏమిటంటే అనేక జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ఈ విభిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా శిలా సదృశ్యంగా అఖండంగా అది కొనసాగుతూ ఉండాలి. అది కొనసాగేలాగా ఈ భారతీయులందరూ కూడా ప్రాణాలను అడ్డుపెట్టి దాన్ని ఆ అఖండ భారతీయతను కాపాడుకుంటారు అనేటటువంటి విశ్వాసం నాకు ఉంది. ఈ దేశాన్ని చూస్తూ చూస్తూ చీకటి లోయల్లోకి జారిపోనివ్వరు నా భారతీయ వాసులు ఎవరు అనేటటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో నియంతృత్వం వైపు దూసుకు వెళ్ళిపోతున్న ఈ దేశాన్ని పట్టి ఆపుతారని, చీకటి వైపు దూసుకు వెళ్ళిపోతున్న ఈ దేశాన్ని పట్టి ఆపి వెలుగు వైపు నడిపించేటటువంటి ప్రయత్నాలు చేస్తారని, ఎక్కడో ఒక చోట ఆ చీకటి శక్తులకు చెక్ పెడతారని నేను గట్టి నమ్మకంతోనే ఉన్నాను. అందుకే వీడియోలు చేశాను. అందుకే మీరు కూడా నా వీడియోలు చూశారు, ఆదరించారు, చాలా ప్రేమగా ఆదరించారు. అందుకు ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ ఎన్నికల గురించి చాలా కూలంకషంగా పత్రికల వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అంతా కూడా విశ్లేషణలు చేస్తున్నారు. చాలా విషయాలు తెలియాలి, కానీ కొన్ని విషయాలైతే ఇక్కడ మనం చాలా ముఖ్యంగా ఒక 7-8 విషయాలు వెంటనే మీకు చెప్తాను. అన్నిటికంటే ముందు భారతీయులు చాలా జాగ్రత్త పడ్డారు. ఎప్పుడు మేలుకోవాలో అప్పుడు మేల్కొన్నారు. ఎక్కడ జాగ్రత్త పడ్డాలో అక్కడ జాగ్రత్త పడ్డారు. సరిదిద్దుకున్నారు తప్పుల్ని. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచి ఈ దేశాన్ని అన్ని చేతులతోనూ కావలించుకొని కాపాడుకోవడానికి వాళ్ళు ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించారు. అందుకే చూడండి, చాలా దిగ్విజయ యాత్ర కొనసాగిస్తున్నటువంటి బీజేపీకి ఒక్కసారిగా అడ్డుకట్ట వేశారు. ఎందుకు వేశారు? వాళ్ళు రాజ్యాంగాన్ని టచ్ చేస్తామన్నారు, రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళని బీజేపీకి అడ్డుకట్ట వేశారు? ఈ సంపద అంతా తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తారు, మీకు మీ మంగళసూత్రాలు పోతాయన్నారు. దేవుడి పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి, రాముడి గుడి పేరు చెప్పి రాజకీయాలు చేశారు. ఇవన్నిటికీ ఇక ఎక్కడో చోట చెక్ పెట్టకపోతే ఈ దేశం ఇంకా 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 గర్భదరిద్రంలోకి కొట్టుకుపోతుందే. ఆ ఇష్యూస్ మీద దృష్టి పెట్టేటటువంటి సమయం ఈ నాయకులకి ఉండదేమో అని చెప్పి ఇక వీళ్ళకి చెక్ పెట్టాలి. అజేయంగా దూసుకు వెళ్ళిపోతున్నటువంటి బీజేపీ వారికి చెక్ పెట్టాలి. కొంచెమైనా సరే కాస్త వెన్ను మీద చరిచి ఒక్కసారిగా గుయ్యమనేటటువంటి ఫలితాలను ఇచ్చి వాళ్ళ కళ్ళు తెరిపించి నిజాల వైపు, వాస్తవాల వైపు, సత్యం వైపు వాళ్ళు చూసేలాగా చేయాలని భారతీయులు నిర్ణయించుకున్నారు. అందుకు జాగ్రత్త పడ్డారు. ఇందులో కొన్ని విషయాలు ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటిది, రాహుల్ గాంధీ రాటుదేలిపోయాడు. రాహుల్ గాంధీ గతానికి ఇప్పటికీ చాలా మారిపోయాడు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశాడు, తర్వాత భారత న్యాయ యాత్ర చేశాడు, అనేక వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాల, భాషల, మతాల, జాతుల, సంస్కృతుల వాళ్ళని అందరినీ కలిసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ దేశం కులాల వారీగా చీలిపోయి ఉంది. ఈ దేశం అణగారిన వర్గాలు, అట్టడుగు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇంకా న్యాయానికి దూరంగా ఉన్నారు, హక్కులకు దూరంగా ఉన్నారు. వాళ్ళకి నిజమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. మీకు ఒక మాట చెప్పాలి, నేనేమి రాహుల్ గాంధీ భక్తుని కాదు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమర్జెన్సీ కాలం నుంచి ఆ తర్వాత కాలం నుంచి వాళ్ళ అవినీతిని వ్యతిరేకించినటువంటి వాడిని, అనేక కవితలు రాసినటువంటి వాడిని, కథలు రాసినటువంటి వాడిని. కానీ మార్పు అనేటటువంటిది సహజం. కళ్ళు తెరిచిన ఏ నాయకుడినైనా సరే మనం అభినందించాలి. కళ్ళు తెరిచి ఈ దేశ పరిస్థితి ఏంటో గమనించాడు కాబట్టి రాహుల్ గాంధీకి ఈ దేశంలో కొద్దిగో గొప్ప అతనికి పట్టం కట్టారు ప్రజలు. సో అది నిజం. ఇంకొకటి, దేవుడు రాముడు అయోధ్య అని చెప్పి వీళ్ళు చెబుతున్నారని చెప్పి అయోధ్యలోనే అయోధ్య ఎక్కడుంది? ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉంది. ఆ అయోధ్య ఉన్న చోట ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీని ఓడించారు. ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు గమనించాలి. నేను ముందే ఒక వీడియో చేశాను, అయోధ్యలో ఓడిపోయే ప్రమాదం ఉందని. అక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఒక దళితుణ్ణి రంగంలోకి దింపింది. అది జనరల్ కేటగిరీ సీటు అయినా సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి అవధేష్ ప్రసాద్ అనేటటువంటి ఎమ్మెల్యేని, సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని అక్కడ ఎంపీ సీట్లో రంగంలోకి దింపారు. అక్కడ అత్యధిక మెజారిటీతో ఆయన గెలుపొందాడు. అవధేష్ ప్రసాద్ బీజేపీ క్యాండిడేట్ని ఓడించాడు, ఘోరంగా ఓడించాడు. అంటే రామమందిరం కార్డు అక్కడ ఫెయిల్ అయింది, యాక్సెప్ట్ చేయలేదు. దేశవ్యాప్తంగా కూడా ఏ విధమైనటువంటి, అంటే హిందువులందరూ కూడా హిందుత్వవాదులు కాదు, హిందువులందరూ కూడా రాముడి భక్తులే, కానీ రాముడి పేరు మీద రాజకీయం చేయాలనడం మాత్రం ఎవరూ అంగీకరించరు అని చెప్పి అందరి యొక్క హృదయ స్పందన ఫలితంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, రాహుల్ గాంధీని పప్పు అని, చోటా అని, సీజనల్ పొలిటీషియన్ అని, పార్ట్ టైం పొలిటీషియన్ అని అన్ని రకాలుగా ఎద్దేవా చేసి సాక్షాత్తు పార్లమెంట్లో రాహుల్ గాంధీని అవహేళన చేసి నోరేసుకొని పడిపోయినటువంటి స్మృతి ఇరానీని అడ్డంగా ఓడించేశారు. ఇదొక పాయింట్ మనం ఈ ఎన్నికల్లో మనం గమనించాల్సినటువంటిది. అమేఠీలో రాహుల్ గాంధీ ఇక్కడెందుకు పోటీ చేయలేదు, నీకు దమ్ము ఉంటేరా, సాహసం ఉంటేరా అని అంత పెద్ద వాళ్ళు కూడా, నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా రాహుల్ గాంధీని రెచ్చగొట్టడానికి, సవాల్ చేయడానికి, ఛాలెంజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఇక స్మృతి ఇరానీ నోటికైతే అడ్డే లేదు. ఓడిపోయాడు, పారిపోయాడు ఇక్కడి నుంచి అని చెప్పి. వాయనాడులో ఆయన నుంచున్నాడు, కేరళలో, అలాగే రాయబరేలీలో నుంచున్నాడు. వాళ్ళ ట్రెడిషనల్ సీట్ అది రాయబరేలీ. తల్లి అంతకుముందు పోటీ చేసి అక్కడ చాలా ఘన విజయం సాధించింది. ఇంకెన్ని చోట్ల నిలబడతాడు? కావాలని ఒక ఎత్తుగడతో, ఒక వ్యూహంతో అక్కడ అమేఠీలో ఏం చేశారంటే, ఎప్పుడూ ఎన్నికల బరిలో లేకుండా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక విధేయుడైనటువంటి కిషోరీలాల్ శర్మని అక్కడ నిలబెట్టారు. ఎవరైనా సరే, రాహుల్ గాంధీ అవసరం లేదు, ప్రియాంక గాంధీ అవసరం లేదు, ఎవరైనా సరే నిన్ను ఓడిస్తారని చెప్పడం కోసం ఒక హెచ్చరికగా కిషోరీలాల్ శర్మని అక్కడ నిలబెట్టారు. కిషోరీలాల్ శర్మ చేతుల్లో దాదాపు 1,50,000 ఓట్ల పైగా తేడాతో స్మృతి ఇరానీ ఓడిపోయింది. ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే రాహుల్ గాంధీ 2 చోట్ల, కేరళలోను, వయనాడ్లోను, ఇక్కడ యూపీలో రాయబరేలీలోను ఎంత విజయం సాధించాడో, దాదాపు 1,80,000 ఓట్లు అక్కడ పైచిలుగా, అక్కడ రాయబరేలీలో, ఇక్కడ చాలా ఘన విజయం, చాలా అత్యధిక మెజారిటీతో నేను కంప్లీట్గా ఓట్లు అవన్నీ కూడా నేను చెప్పను. కానీ నరేంద్ర మోడీకి వచ్చినటువంటి మెజారిటీ కంటే ఆ 2 స్థానాల్లో రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీ సాధించాడు. ఫస్ట్ ఈ పాయింట్ కూడా మనం గమనించాలి. ఎన్నికల్లో చాలా విచిత్రాలు జరిగినాయి అన్నమాట. ఈ పాయింట్ కూడా గమనించాలి. ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఇదే నరేంద్ర మోడీ తాను సాక్షాత్తు భగవంతుడు తనని ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పినటువంటి భగవంతుడి ఒక నిమిత్తం కోసం, ఒక కార్యం కోసం, ఒక బృహత్తర కార్యక్రమం కోసం ఇక్కడ తనని తీసుకొచ్చానని చెప్పాడే, అదే నరేంద్ర మోడీ 2-3 రౌండ్లలో, మొదటి రౌండ్లో వెనకబడి ఉన్నాడు. అంతకు ముందు వచ్చినటువంటి గతంలో 2014లో, 2019లో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఇప్పుడు తగ్గిపోయింది. ఈ విషయం కూడా నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ పాయింట్ కూడా మనం గమనించాలి. అంటే ఆయన చరిష్మా తగ్గిపోతూ వచ్చింది. మొత్తం మీద బీజేపీకి ఓనుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు. 240 దగ్గర అక్కడ చతికిలబడిపోయింది. 272 మ్యాజిక్ ఫిగర్. ఈ పాయింట్ను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు మీద ఆధారపడి ఉంది. నేను మొదటి నుంచే చెప్తున్నాను, మొత్తం కేంద్ర రాజకీయాల్లో
ఏపీ ఎంపీలదే కీలక పాత్ర అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. మీరు వెనక్కి వెళ్ళి చూడండి నేను చేసిన వీడియోలన్నీ. ఏపీలో వచ్చే అటు చంద్రబాబు కానీ వైఎస్ఆర్ సిపికి కానీ ఎన్ని వచ్చినా ఆ 25 సీట్లు వీళ్ళకే. కాబట్టి ఏపీ ఎంపీలే కీలక పాత్ర పోషిస్తారు. ఇదిగో చూడండి, ఇప్పుడు చంద్రబాబు లేదా 4 సీట్లు 3 సీట్లో 4 సీట్లో వచ్చినాయి కదా వైఎస్ఆర్కి. సో అవి అన్నీ కలిపి 25 సీట్ల మీదే ఆధారపడి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి నరేంద్ర మోడీ. లేకపోతే దిక్కు లేదు. ఒక్కసారి కానీ చంద్రబాబు కానీ నితీష్ కుమార్ కానీ జాడించారా అంతే, అవుట్. సో వాళ్ళు స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు కాబట్టి తమ మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాలి. ఓనుగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. రాజ్యాంగాన్ని మార్చడం కాదు కదా, రాజ్యాంగాన్ని దే కెనాట్ ఈవెన్ టచ్ ద కాన్స్టిట్యూషన్ టచ్ చేయలేరన్నమాట. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే రాజస్థాన్లో ఎన్నికల ప్రసంగంలో రాజస్థాన్లో ఏ నియోజకవర్గంలో నిలబడి మీ మంగళసూత్రాలు తీసేస్తారు వీళ్ళు, మీ సంపదనంతా కొల్లగొట్టేసి ముస్లింలకు పంచిపెడతారని చెప్పి వేరంగం వేశారో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని దాదాపు 2 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ఒక ఆదివాసీ అభ్యర్థి అక్కడ విజయం సాధించాడు బీజేపీ అభ్యర్థి పైన. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మణిపూర్ మంటల్లో తగలబడిపోతుంటుంటే ఒక్కసారి కూడా అక్కడ కన్నెత్తి చూడలేదు, అడుగు పెట్టలేదు, కనీసం తన సానుభూతిని వ్యక్తం చేయలేదు. అలాంటి మణిపూర్లో ప్రజలు మిత్రులారా బీజేపీ ఇద్దరి అభ్యర్థుల్ని 2 చోట్ల కూడా 2 ఎంపీ స్థానాలనే 2 చోట్ల కూడా బీజేపీ అభ్యర్థుల్ని ఘోరంగా ఓడించారు, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఘనంగా గెలిపించారు. దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో నోటెడ్. అలాగే యూపీ గురించి మనం చెప్పుకున్నాం. యూపీ నేను అనుకున్న దానికంటే ఇంకా తక్కువ వచ్చినాయి అన్నమాట. 40 దాకా వాళ్ళకి రావచ్చేమో అనుకున్నాం, కానీ 35 దగ్గర వాళ్ళు ఆగిపోయారనమాట. తగ్గిపోయింది. దాదాపు 30 స్థానాల దాకా వాళ్ళు అక్కడ కోల్పోయారు. యూపీ అతి కీలకం దేశంలో, దేశ రాజకీయాల్లో యూపీ అతి కీలకం. మొదటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. యూపీలో ఎవరికి అత్యధిక స్థానాలు వస్తాయో వాళ్ళే కేంద్రంలో చక్రం తిప్పుతారు. యూపీలో ఇప్పుడు ఘోరంగా బీజేపీ ఓడిపోయింది కాబట్టి కేంద్రంలో చక్రం తిప్పలేదు. ప్రభుత్వాన్ని నడపగలదేమో ఇతరుల యొక్క సహాయంతో, అక్కడ చక్రం అయితే కేంద్రంలో తిప్పలేదు. అది కూడా మనం గమనించాలి. చాలా చోట్ల చాలా విచిత్రాలు జరిగినాయి అన్నమాట. అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుపొందారు. ఇది కూడా రికార్డే. అక్కడ గెలిచినటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ ఘన విజయం, చాలా మెజారిటీతో అక్కడ వాళ్ళు గెలుపొందారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బీఎస్పీ ఘోరంగా దెబ్బతినిపోయింది. ఆ బీఎస్పీకి ఉన్నటువంటి ఓట్ షేర్ అంతా కూడా మనం అనుకున్నట్టే, నేను గ్రౌండ్ రిపోర్ట్ యూపీలో చెప్పాను, అలాగే అక్కడ షిఫ్ట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి బీఎస్పీకి ఉన్నటువంటి ట్రెడిషనల్ దళిత్ ముస్లిం ఓటర్స్ అందరూ కూడా మేజర్గా సమాజ్వాదీ పార్టీకి షిఫ్ట్ అయ్యారు. ఈ విషయం కూడా నోట్ చేసుకోవాలి మనం. అలాగే మిత్రులారా, ఎక్కడైతే గతంలో వెస్ట్ నార్త్ ఎక్కడైతే వాళ్ళు విపరీతమైనటువంటి సీట్లు హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్తో ఘనంగా సాధించారో అక్కడక్కడ పూర్తిగా చాలా దెబ్బతింది బీజేపీ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నార్త్ ఈస్ట్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నారు. నార్త్ ఈస్ట్లో బీజేపీ దెబ్బతింది, కాంగ్రెస్ గెయిన్ అయింది. చాలా చోట్ల రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో ప్రతి చోట కూడా బీజేపీకి పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్లో ఒకటి చేశాను నేను, గ్రౌండ్ రిపోర్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనేది కూడా చూడండి మీరు. ఆ వెస్ట్ బెంగాల్లో అందరూ కలిసి ఒక వ్యూహ ప్రకారం మమతాని దెబ్బతీయాలని చెప్పి అక్కడ సందేశ్ ఖాళీని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి, అలాగే మమతకు వ్యతిరేకంగా దుష్ప్రచారం, ఒక విపరీతమైనటువంటి వ్యక్తిగత దుష్ప్రచారంతో పోస్టర్లు వేసి ప్రకటనలు గుప్పించి ఆఖరికి సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టిందనమాట. అరే రాజకీయ ప్రత్యర్థిరా, నీ శత్రువు కాదు, రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడకండి అని చెప్పేసి చీవాట్లు పెట్టింది, చెంపపెట్టు సుప్రీంకోర్టు. ఇంత చేసినా సరే అక్కడ మమతని ఎవరు కూడా టచ్ చేయలేరని చెప్పి నేను ఒక వీడియో చేశాను. నిజంగా అలాగే అక్కడ వెస్ట్ బెంగాల్లో ఘోరంగా బీజేపీ దెబ్బతింది. అంతకుముందు 18 స్థానాలు వస్తే ఇప్పుడు 10-12 స్థానాల్లో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఏది ఏమైనా మిత్రులారా, ఈ విషయాలన్నీ కూడా గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, భారతీయులు తెలివైనటువంటి వాళ్ళు,
సామరస్యపూర్వకమైనటువంటి మనుషుల మధ్య శాంతియుతమైన సహజీవన సౌందర్యాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు భారతీయులు. బుద్ధుడు మనకు చూపించినటువంటి బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటటువంటి ఆ మార్గం ఉందే, ఆ మార్గాన్ని మాత్రమే నమ్మేటటువంటి వాళ్ళు మన భారతీయులు. తాత్కాలిక ప్రలోభాలకు లొంగిన ఎప్పుడో ఒకప్పుడు కళ్ళు తెరుచుకుంటారు అనేటటువంటి నమ్మకం అయితే నాకుంది. ఆ నమ్మకం ఈ రోజున ఇంకా గట్టిపడిందండి, ఇంకా గట్టిపడింది. అందుకనే చెప్తున్నాను, భారతీయులు ఇప్పటికైనా జాగ్రత్త పడ్డారు, కళ్ళు తెరిచారు, ఒక చెక్ పెట్టారు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి. ఇక ముందు ముందు ఎవరైనా సరే ఈ దేశాన్ని పరిపాలించాలనుకున్న వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నేల మీద నడవాలి. నేల విడిచి సాముగరిడీలు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు కూలబడతారు. అహంకారం తగదు, అహంభావం తగదు, అహం బ్రహ్మాస్మి అనడం తగదు. నేనే గ్యారంటీ, నాదే భరోసా అని చెప్తే కుదరదు. దేవుడు నన్ను పంపించాడంటే కుదరదు. దేవుడికి అందరూ ఒకటే. అందుకే ఈ విషయంలో భారతీయులు చాలా జాగ్రత్త పడ్డారని చెప్పేసి మనం అనుకోవాలి. ఎంత గొప్ప శుభ పరిణామం ఇది. అందుకే భారతీయ ఓటర్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.